హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ టైమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 8th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్లో అయితే ఉంటాయి. చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.2లో 8th ప్రాబ్లం అండ్ 9th ప్రాబ్లం అయితే చేద్దామండి. ఇక్కడ 8th ప్రాబ్లం వచ్చేసరికి ట్రైన్స్కి సంబంధించిన ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకటి, ట్రైన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకటి, నెక్స్ట్ బోట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే ఇప్పుడు కాదు, తర్వాత డిగ్రీ తర్వాత అయితే రాస్తాం కదా, ఆ ఎగ్జామ్స్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా అడుగుతాడండి. సో జాగ్రత్తగా నేర్చుకోండి. 8th ప్రాబ్లం వచ్చేసరికి 2 trains లీవ్ ఏ రైల్వే స్టేషన్ అట్ ద సేమ్ టైం. రైల్వే స్టేషన్ నుంచి 2 ట్రైన్స్ ఒకేసారి బయలుదేరినాయి అంట. ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ వెస్ట్ అండ్ ద సెకండ్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్. ఫస్ట్ ట్రైన్ అనేది వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళిందంట, సెకండ్ ట్రైన్ అనేది నార్త్ డైరెక్షన్లో వెళ్ళిందంట. నేను ఇక్కడ డైరెక్షన్స్ డ్రా చేశానండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇది వెస్ట్ అనుకున్నాను, ఇది నార్త్ అనుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈస్ట్, ఇది సౌత్, అంతే కదా. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి డ్రా చేసిన బొమ్మ, ఇది రైల్వే స్టేషన్ అని అనుకుంటే ఫస్ట్ ట్రైన్ అనేది వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళిందంట. అంటే ఈ డైరెక్షన్ కదండి వెస్ట్ డైరెక్షన్, అంటే ఇదిగో ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ ట్రైన్ అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ అనేది నార్త్ అంట, అంటే నార్త్ డైరెక్షన్ అంటే ఇదే కదా, సో ఇది సెకండ్ ట్రైన్ అన్నట్టు. ఓకేనండి, ఈ విధంగా నేను డ్రా చేసుకున్నాను. నెక్స్ట్, ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 5 km/h ఫాస్టర్ దెన్ ద సెకండ్ ట్రైన్. 5 km/h. km/h అన్నాడు అంటే అది స్పీడ్కి సంబంధించిన యూనిట్స్. సో అక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ట్రైన్ అనేది సెకండ్ ట్రైన్ కంటే 5 km/h ఇంకా ఎక్కువ వేగంతో వెళ్తుంది. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు సపోజ్ సెకండ్ ట్రైన్ అనేది 40 km/hతో వెళ్తుంది. ఓకేనండి, స్పీడ్ తోటి. సో అప్పుడు ఫస్ట్ ట్రైన్ అనేది స్పీడ్ ఎంత అవుతుంది, 40 + 5 km/h. అంతే కదా, ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం సెకండ్ ట్రైన్ కంటే ఫస్ట్ స్పీడ్ 5 km/h ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది. సో దాన్ని నేను ఇక్కడ తీగటిగా రాసానండి, ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ప్లస్ 5 km/h మోర్ దెన్ అన్నాడు, అంటే 5 km ఫాస్టర్ దెన్ అన్నాడు, అంటే ప్లస్ అని అర్థం. ఇక్కడ ఈ విధంగా థియరిటికల్గా రాసుకున్న తర్వాత అప్పుడు మీకు ఆటోమేటిక్గా స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఎక్స్ అని అనుకున్నా పర్వాలేదు, లేదు దీన్ని ఎక్స్ అనుకున్నా పర్వాలేదు. ఓకేనండి, ఏదనుకున్నా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. నేను స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ అనేది ఎక్స్ అని అనుకున్నాను, అంటే దీన్ని దీన్ని స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ అనేది ఎక్స్ అని అనుకున్నాను. ఎక్స్ km/h స్పీడ్ కాబట్టి km/h. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పీడ్ని ఒకసారి మనకి km/h ఈ విధంగా అన్న అవ్వచ్చు, ఈ విధంగా అన్న ఇవ్వచ్చు. ఓకేనండి, పి అంటే ఇక్కడ పెర్ అని అర్థం. ఓకేనండి, సో ఒకసారి గమనించాలి. అప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ అనేది ఏమవుతుంది, ఎక్స్ + 5 km/h. ఏ విధంగానే మన క్వశ్చన్గా ఇచ్చిన క్లూ బట్టి. ఓకేనండి, సో మనకి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ తెలిసింది, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ కూడా తెలిసింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్గా మనం అనుకున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారండి, ఇఫ్ ఆఫ్టర్ 2 hours దే ఆర్ 50 km apart. అయితే ఇక్కడ నుంచి 2 ట్రైన్స్ బయలుదేరాయి అన్నారు, ఒకటి వెస్ట్ ఒకటి నార్త్. బయలుదేరిన 2 గంటల తర్వాత, బయలుదేరిన 2 hours తర్వాత ఆ 2 50 km దూరంగా ఉన్నాయి అంట. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాయని చెప్పాను. ఈ విధంగా బయలుదేరిన 2 hours ఆఫ్టర్ 2 hours ఈ 2 ఎంత దూరంగా ఉన్నాయంట, 50 km దూరంగా ఉన్నాయి. కిలోమీటర్స్కి km/h చాలా డిఫరెన్స్ ఉంది. km/h అంటే స్పీడ్ యొక్క యూనిట్, ఓన్లీ కిలోమీటర్స్ అంటే డిస్టెన్స్ అన్నట్టు. ఓకేనండి, సో బయలుదేరిన 2 గంటల తర్వాత, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2 గంటలు, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి 2 గంటలు తర్వాత ఆ 2 ఎంత దూరంగా ఉన్నాయండి, 50 km దూరంగా ఉన్నాయండి. ఇంకోటి అంటే ట్రైన్ ఇక్కడ ఉంది, ఫస్ట్ ట్రైన్, సెకండ్ ట్రైన్ ఏమో ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్య దూరం ఎంత అండి, 50 km అంతే. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవడానికి ఇవన్నీ ఇచ్చిన క్లూస్. ఓకేనండి, సో ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి పైథాగరస్ థియరం గుర్తొస్తుంది. పైథాగరస్ థియరం యూజ్ చేసే మనం ఈక్వేషన్ అనేది ఫామ్ చేసుకుంటాము. కానీ ఒకసారి గమనించగండి, ఇది మనకి డిస్టెన్స్ 50 km/h. ఓకే, ఈ డిస్టెన్స్ ఉంది, మరి మనకి ఈ డిస్టెన్స్ తెలియదు. అంటే ఫస్ట్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నది తెలియదు, సెకండ్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నది కూడా తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కనిపెడదాం మనం. ఓకేనండి, టైం 2 hours ఇచ్చారు, స్పీడ్లు కూడా ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ ట్రైన్ ఎంత అనేది మనం కనిపెట్టాలి. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ ట్రైన్ ఎంత అనేది కనిపెడితే మనం ఈక్వేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టైం ఉన్నది, స్పీడ్ ఉన్నది, డిస్టెన్స్కి సంబంధించిన యూనిట్స్ కూడా ఉన్నాయి. అంటే కంపల్సరీగా మనకి ఫిజిక్స్లో ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములా అనేది గుర్తుకు రావాలండి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే దీని నుంచి మనకు కావాల్సిన టర్మ్స్ అనేవి రాసుకోవచ్చు. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అన్న ఫార్ములా నాకు వచ్చు. దీని నుంచి నేను ఏం రాసుకోవాలండి, డిస్టెన్స్ ఈక్వల్ టు అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది అన్నది నాకు కావాలి. ఎందుకు, మనం కనిపెట్టాల్సిన డిస్టెన్సే కాబట్టి. సో ఇక్కడ నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి, అంటే స్పీడ్ బై డినోమినేటర్గా 1 రాసుకోవచ్చు కదండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, స్పీడ్ ఇంటూ టైం అని రాసుకోవచ్చు. అది మనకి స్టాండర్డ్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు మన సమ్లోకి వద్దాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ ట్రైన్ అంటే మనకు ఫార్ములా అవుతుందండి స్పీడ్ ఇంటూ టైం. యాక్చువల్గా డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ ట్రైన్ కాబట్టి ఇంకా స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఇంటూ టైం అంతే. ఓకేనండి. అదేవిధంగా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ ట్రైన్, ఇంకా స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఇంటూ టైం అంతే అయిపోయింది. ఓకేనండి. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ అంటే ఎంత, స్పీడ్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ అంటే ఎక్స్ ప్లస్ 5 ఇంటూ టైం అంటే ఎంత మనకి, గివెన్ టైం 2 hours, 2 hours తర్వాత అని అన్నాడు. సో మనకి టైం ఎంత ఇచ్చినట్టే అండి, 2 hours. సో 2 యూనిట్స్ సగం ఉంచండి, ఇంకా అవసరం లేదు మనం, ఎందుకంటే ఈక్వేషన్ బూట్ చేస్తాం కాబట్టి యూనిట్స్ రాయిపోయినా పర్వాలేదు, ఇక్కడ రాసుకున్నాం కదా సరిపోద్ది. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ ట్రైన్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది సెకండ్ ట్రైన్ అంటే ఎక్స్ ఇంటూ టైం 2 అంతే. కొన్ని డిస్టెన్స్ యూనిట్స్ కూడా రాసుకోండి. డిస్టెన్స్ కాబట్టి మనకి ఏమవుతాయండి, కిలోమీటర్స్ అవుతాయి. ఓకేనండి. సో మనకి డిస్టెన్సెస్ కూడా వచ్చేసినాయి. ఎంత, ఇది ఫస్ట్ ట్రైన్ కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఫస్ట్ ట్రైన్ అంటే ఎంత వచ్చిందని మనకి ఎక్స్ ప్లస్ 5 ఇంటూ 2. ఓకేనండి, ఇది ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ ట్రైన్. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ కూడా వచ్చేసింది. డిస్టెన్స్ మనకి ఎంత, ఎక్స్ ఇంటూ 2 అంటే 2x. ఓకే, టోటల్గా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా 3 sides వచ్చేసాయండి. సో మీరు నీట్గా ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు. ఓకేనండి, మనకి మ్యాక్సిమం సమ్ అయిపోయినట్టే. ఇంక టోటల్గా న్యూమరికల్గా సింప్లిఫై చేసేదే ఉంది. సో నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్రతిదీ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ ఈ టర్మ్స్ అన్నీ నోట్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఎప్పుడు చూసినా సరే. ఇక్కడ ఎక్స్ ఇంటూ టూ, ఇది కూడా ఎక్స్ కనుకుంటారు, ఎక్స్ ఇంటూ 2. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్లో ఇచ్చిన క్లూస్ అన్నిటిని ఉపయోగించుకొని మనం అప్లై చేసుకున్నట్టయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందండి. మనం అందులో 3 sides కనిపెట్టాము. ఆటోమేటిక్గా మనకి పైథాగరస్ థియరం అంటే ఏంటో తెలుసు. ఏంటండి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 square ప్లస్ సైడ్ 1 square. అయితే ఇందులో హైపోటెనస్ ఏదండి, ఇదిగో ఇది 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్. అంటే మీకు డ్రా చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. కంపల్సరీగా బొమ్మ కనబడితేనే మీకు మార్క్స్ పడతాయండి. ఎందుకంటే ఈ బొమ్మను బట్టే మనకి సమ్ అంతా చేయగలం, కానీ ఇది లేకుండా మనం సమ్ అనేది చేయడం కష్టం. ఓకేనండి. సో బొమ్మ కూడా మీకు నీట్గా డ్రా చేసుకోవాలి. హైపోటెనస్ అంటే 50 కాబట్టి ఇంకా 50 square ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 square ప్లస్ సైడ్ 2 square. ఇక్కడ సైడ్ 1 అంటే ఇది తీసుకున్నానండి. సైడ్ 1 యొక్క డిస్టెన్స్ ఎంత, ఎక్స్ ప్లస్ 5 ఇంటూ 2. ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఏదైనా ఒకటే కదా. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ సైడ్ 2 అంటే ఇంక ఇది తీసుకున్నాను 2x. సో 2x హోల్ స్క్వేర్. ఓకేనండి. సో 50 స్క్వేర్ అంటే 50 ఇంటూ 50. ఓకేనండి. 5 ఇంటూ 5 ఎంత, 25. 2 zeros ఉన్నాయి, 2 zeros, ఈ 2 పక్కన పెట్టేయడమే. ఈ విధంగా జీరోస్తో వస్తే ఈజీగా ఉంటుంది చేయడానికి. ఓకేనండి. 50 square అంటే 2500 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ స్క్వేర్ అనేది ఈ నెంబర్కి వస్తుంది, దీనికి కూడా వస్తుంది. సో ఈ నెంబర్కి వచ్చినప్పుడు 2 square అంటే 4. ఇదిగో 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ అండి, స్క్వేర్ అనేది దీనికి వస్తుంది కాబట్టి 2 square అంటే 4, ఎక్స్ స్క్వేర్ అంటే మామూలుగా ఎక్స్ స్క్వేర్, దీనికి అప్లై అయితే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. 2500 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇది ఏ ఫామ్గా ఉందండి, ఈ ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అనేది ఏ ఫామ్గా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ మన దగ్గర తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో మీరు అది కంపేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. సో 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 అంటే 10x ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్గా ఈ పార్ట్లోని
ఈ పార్ట్లోని ఏది కామన్ తీసుకోవచ్చు, నేను 4 అనేది కామన్ తీసుకోవచ్చు. సో 4 కామన్ తీసేస్తే ఇంక ఇదిగో x² ప్లస్ 25 ప్లస్ 10x ప్లస్ x². ఇందు గురించి కూడా 4 కామన్ తీస్తాను. అందుకని చూసారు ఇక్కడ దాకా ఉండే బ్రాకెట్ కొంచెం ఎక్స్పెండ్ చేశాను. ఇందు గురించి కూడా 4 అనేది కామన్ తీయడం వల్ల. ఓకేనండి. సో నెక్స్ట్ ఇక్కడ 4 అనేది దీన్ని ఇంటూ చేస్తుంది, ఇటు పక్క తీసుకొచ్చేస్తే డివైడ్ చేస్తుంది. ఇంకో 2500/4 ఈక్వల్ ఇంకేముంటుంది, ఇక్కడ x², ఇక్కడ x² ప్లస్ x², 2x², 2x² ప్లస్ 10x ప్లస్ 25. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2500/4 మనకి ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది 4 6 24 కదా, 4 6 24 అంటే ఇంకా ఎంత రిమైనింగ్, 25కి 1 రిమైనింగ్. ఆ 1ని పక్కన వేస్తే ఎంత అండి, 10. అంటే మళ్ళీ 4 2 8, ఇంకా ఎంత రిమైనింగ్ అండి, 2 రిమైనింగ్. ఆ 2 ఈ పక్కన వేస్తే 20, అంటే 4 5 20. ఓకేనండి. ఈ విధంగా అంటే ఈజీగా డివిజిబుల్ అయ్యి మనం ఈ విధంగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చిందండి, 625 = 2x² ప్లస్ 10x ప్లస్ 25. దీన్ని నేను ఏ విధంగా రాస్తానంటే 2x² ప్లస్ 10x ప్లస్ 25 = 625. ఓకేనండి. జస్ట్ రివర్స్ చేశాను అంతే, వాల్యూస్ అనేవి ఏమీ చేంజ్ అవ్వవు. నెక్స్ట్ 2x² ప్లస్ 10x ప్లస్ 25 మైనస్ 625 = 0. దీన్ని ఇటు పక్క తీసుకొచ్చేసానండి. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా ఫామ్ చేయాలి, దాని జీరోస్ కనిపెట్టాలి. ఓకేనండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 25 మైనస్ 625 అంటే 2x² ప్లస్ 10x ఎంత అవుతుందండి, 25 మైనస్ 625 అంటే మైనస్ 600 = 0. టోటల్గా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ప్రతి స్టెప్ మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అంటే మీకు డైరెక్ట్గా ప్రతి స్టెప్ ఫాలో అవుతే ఇంక ఏమీ అంటే ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ మనకి ఫార్ములాస్ తోటే. ఓకేనండి. బట్ మీరు ఫస్ట్లో రాసాక స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ అవన్నీ కంపల్సరీగా రాయాలి. ఓకేనండి. అప్పుడు మాత్రం మీకు 4 మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి జీరోస్ కనిపెట్టి ఎక్స్ వాల్యూస్ కనిపెట్టి, అదే జీరోస్ అనకూడదు, రూట్స్ కనిపెట్టి ఎక్స్ వాల్యూస్ కనిపెట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి స్పీడ్స్ ఎంతో కనిపెట్టాలి. ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ రాసానండి, 2x² ప్లస్ 10x మైనస్ 600. ఫ్రెండ్స్ నేను ఇక్కడ చెప్పడం వల్ల అంటే అన్నీ రాసి ప్రతి స్టెప్ నేను బేసిక్గా చెప్పడం వల్ల మీకు ఇంత సమ్ పెద్దదిగా కనబడుతుందండి. మీరు చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, నేను ఇంత పెద్ద సమ్ చెయ్యాగా అని భయపడితే మాత్రం అసలు చేయలేరు. ఓకేనండి. ఇది ఈజీయే. నేను మీకు ప్రతి స్టెప్ అర్థం అవడం, ప్రతి ఒక్కరికి ప్రతి స్టెప్ అర్థం అవడం కోసం నేను చిన్న చిన్న స్టెప్ కూడా వేస్తున్నాను. ఓకేనండి. సో ఇక్కడ 2x² ప్లస్ 10x మైనస్ 600 = 0 వచ్చిందండి. అయితే మనకి 3 టర్మ్ గురించి కామన్ వచ్చే నెంబర్ ఏంటండి, 2 కామన్ తీసామనుకోండి. సపోజ్ 2 × x² ప్లస్ 5x మైనస్ 300. కాబట్టి దీన్ని ఇంటూ చేసి చూడండి, మీకు పైన వస్తుంది 2 × x² 2x² ప్లస్ 2 × 5 10x మైనస్ 2 × 300 600 = 0. సో ఇక్కడ 2 అనేది ఇంటూ చేస్తుందండి, ఎడ్ పక్క పంపించేస్తే 0/2, 0/anything = 0. సో దీనికి మనం రూట్స్ కనిపెట్టాలండి. సేమ్ ప్రాసెస్, కోఎఫిషియంట్ ఆఫ్ x² కాన్స్టెంట్ టర్మ్ 1 × -300 మనం ఏం తీసుకోవాలండి, 2 టర్మ్స్ తీసుకోవాలి. ఆ 2 టర్మ్స్ని ప్లస్ చేసిన మైనస్ చేసిన అంటే సింబల్స్ పెట్టుకుంటాం కదా, అవి చేస్తే మనకేమో మిడిల్ టర్మ్ రావాలి, ప్రొడక్ట్ చేస్తే ఏమో ఇది రావాలి. ఓకేనండి. అలాంటి 2 నెంబర్స్ మీరు చూసుకోవాలి. యాక్చువల్గా నేను బేసిక్గా చెప్పినప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోమని చెప్పాను, కానీ మనకి ఇక్కడ పెద్ద నెంబర్స్ వచ్చేసినప్పుడు ఒకసారి మనం ఇమాజినేషన్ చేసుకోవాలి పెద్ద నెంబర్స్. ఓకేనా, 20 టేబుల్స్లో మనం అలా ఒకటి చెక్ చేసుకుంటూ ఉంటే అవి చూడండి ఫ్రెండ్స్, 15 × 20 300 వస్తుంది. అంటే సింబల్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 × 20 300 వస్తుంది. నెక్స్ట్ 20 × 15 కూడా 300 వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే ఇక్కడ మైనస్ పెట్టాను అనుకోండి, 20 మైనస్ 15 ఇంకో 5x అంటే 5 వస్తుంది. తర్వాత ఇంటూ పెడితే 20 × -15 -300. సో దట్ ఈస్ ద సాటిస్ఫైడ్ ఫ్యాక్టర్. దాన్ని మనం రాసుకున్నట్టయితే ఓకే ఫ్రెండ్స్, ఈ 5x నేను 20x మైనస్ 15xగా రాశానండి. నెక్స్ట్ కామన్ ఇందులోంచి ఎక్స్ కామన్ వస్తుందండి, x × x + 20. ఇది x + 20 ఇక్కడ రాసిస్తారు. ఆ తర్వాత నెంబర్ని సింబల్ని అడ్జస్ట్ చేసుకుంటారు. ఇంక ఇవన్నీ మనకి ఈ రైటింగ్ ప్రాబ్లమ్స్ అంటే జస్ట్ మీకు ఒక ఈక్వేషన్ ఏ విధంగా బూట్ చెయ్యాలి అనేది మనం చూసుకోవాలండి. ఇక ఫ్యాక్టరైజేషన్ చేసేది మనం చాలా సమ్స్ చేసాం కాబట్టి ఒకసారి మీరు అంటే ఎక్కువసారి ప్రాక్టీస్ చేయండి ఇవి. ఓకేనండి. ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి ఒకసారి. అంటే దీన్ని ఇంటూ చేసి సింబల్స్ చూసి కామన్ తీసుకుని ఇవన్నీ జస్ట్ ఇంకొక 3 సమ్లు మనం కొత్త మీద నేర్చుకుంటాము కంప్యూటింగ్ స్క్వేర్ అనేది.
అది చేసుకున్నప్పుడు మీకు అక్కడ చెప్తానండి ఏ స్టెప్ ఎలా చేయాలన్నది. ఈ విధంగా చెక్ చేసుకోమని చెప్పాను. సో ఇక్కడ మీకు చూసుకుంటే పై స్టెప్ వస్తుంది, కామన్ తీస్తాను నేను. ఇంకా ఇప్పుడు x+20 ఒకసారి రాసానండి. x+20 ఇంటూ ఇంకేమంటే బయట ఉన్న టర్మ్స్ ఒకసారి రాయమని చెప్పాను, x-15. సో x-15 ఈజ్ ఈక్వల్ టు 0. x+20 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x-15 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -20 ఆర్ x ఈక్వల్ టు 15. నేను ఇక్కడ x వాల్యూ అనేది -20 తీసుకొని నాకు నచ్చలేదు అని కాదండి. ఇక్కడ x అనేది మనం ఏంటి ఫస్ట్లో ఏమనుకున్నాము, స్పీడ్ ఆఫ్ ది సెకండ్ ట్రైన్ అనేది x. సో అంటే టోటల్గా x అనేది స్పీడ్ అన్నట్టు. సో స్పీడ్ ఉంటే పాజిటివ్ వాల్యూ ఉండాలి, లేదు అంటే 0 ఉండాలి, అంతేగాని నెగిటివ్ వాల్యూస్ ఉండవు కదా. ఓకేనండి. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ రావు. స్పీడ్ నాట్ నెగిటివ్, బట్ స్పీడ్ ఈ విధంగా రాసిన పర్లేదు, స్పీడ్ కెన్ నాట్ బి నెగిటివ్. మరి మనకి స్పీడ్ ఏమవుతుంది, x ఈక్వల్ టు 15. సో స్పీడ్ ఆఫ్ ది సెకండ్ ట్రైన్ ఏమో x అనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ ఏమో x+5 అనుకున్నాము. దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు x km/h. దట్ ఈక్వల్ టు x వాల్యూ ఎంత అండి, 15 km/h. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఫస్ట్ ట్రైన్ x+5 km/h. x అంటే 15 + 5 km/h. దట్ ఈక్వల్ టు 20 km/h. ఈ పాయింట్లు పడకపోతే మీకు కంపల్సరీ ఒక మార్క్ కన్నా హాఫ్ మార్క్ కన్నా పోద్దండి, ఎందుకంటే ఇదే ఆన్సర్. నువ్వు మంచిగా ఎంత ప్రాసెస్ చేసామన్నది కాదు, అంటే చేసి డైరెక్ట్ చేయకుండా ఆన్సర్ వేసామని కాదు, చేసినా కానీ ఆన్సర్స్ కరెక్ట్గా రాయాలి, ఆ తర్వాత పాయింట్స్ కూడా కరెక్ట్గా పడాలి. ఓకేనండి. సో ఇదండి మనకి ట్రైన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. నేను మీకు ప్రతి పాయింట్ చెప్పడం వల్ల ఇంత పెద్దదైందండి. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తే ఫ్రెండ్స్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ each boy contributed rupees equal to the number of the girls and each girl contributed rupees equal to the number of the boys. Total number of students in the class equal to 60 అండి. అయితే అందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారన్నది, గర్ల్స్ ఎంతమంది ఉన్నారన్నది తెలీదు. నేను ఏమనుకుంటానంటే లెట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు x అని అనుకుంటానండి. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది అవుతారండి, 60 - x. ఒక్కసారి ఒక చిన్న న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక క్లాస్లో బాయ్స్ గర్ల్స్ కలిపి 30 మెంబర్స్ ఉన్నారు అని అంట. ఓకేనండి. అయితే ఆ క్లాస్లో బాయ్స్ అనేవారు ఒక 10 మెంబర్స్ ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు నీకు గర్ల్స్ కావాలంటే నువ్వు ఏం చేస్తావు, ఈ టోటల్లోంచి 30 - ఈ 10 అని తీసేస్తావు, అంతే కదండి. నెంబర్ ఆఫ్ బాయ్స్ తీసేస్తావు, అప్పుడు నీకు నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేవారు వస్తారు. సేమ్ ఇదేనండి ఇక్కడ. ఇంకో టోటల్లోంచి నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేది నేను ఏం చేశానండి, మైనస్ చేశాను. సో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేది వస్తారు. ఓకేనండి. అంటే టోటల్గా నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు x, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 60 - x. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈచ్ బాయ్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ద గర్ల్స్. చాలా చాలా ఈజీ కూడానండి. ఈచ్ బాయ్ క్లాస్లో ఉన్న ప్రతి అబ్బాయి ఎన్ని డబ్బులు ఇచ్చాడు అంటే కాంట్రిబ్యూటెడ్ అంటే చందాగా ఇచ్చినట్టు. ఓకేనండి. ఎన్ని డబ్బులు ఇచ్చారు అంటే దట్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ ద క్లాస్. అంటే ఆ క్లాస్లో ఎంతమంది అయితే గర్ల్స్ ఉన్నారో అన్ని డబ్బులు ఇచ్చారు అంట. ఓకేనండి. అదేవిధంగా క్లాస్లో ఉన్న ప్రతి అమ్మాయి ఎన్ని డబ్బులు ఇచ్చారు అంటే ఆ క్లాస్లో ఎంతమంది అయితే అబ్బాయిలు ఉన్నారో అన్ని డబ్బులు ఇచ్చారంట. ఓకేనండి. ఒక్క చిన్న న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. సపోజ్ ఒక క్లాస్లో నలుగురు బాయ్స్ ఉన్నారంట. ఓకేనండి. ముగ్గురు గర్ల్స్ ఉన్నారంట, G1 G2 G3. అంటే నలుగురు బాయ్స్ నేమో B1 B2 B3 B4 అనుకున్నాను, గర్ల్స్ నేమో G1 G2 G3 అని అనుకున్నాను. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఇది అర్థమైతే మీకు ఇది ఈజీగా అర్థమవుతుందండి. ఒకవేళ ఇన్ కేస్ ఇది అర్థం కాకపోతే అప్పుడు నేను చెప్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు సపోజ్ ఈ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటండి, నీకు ప్రతి అబ్బాయి ఎన్ని డబ్బు ఇచ్చారో అంటే ఆ క్లాస్లో ఎంతమంది అయితే అమ్మాయిలు ఉన్నారో అంత డబ్బు ఇచ్చినట్టు. ఓకేనండి. అంటే ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఎన్ని డబ్బు ఇచ్చారనేది చూద్దాం. క్లాస్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారండి, ముగ్గురు. సో ఈ అబ్బాయి 3 రూపీస్ ఇచ్చినట్టు. అంతే, ఒక అబ్బాయి 3 రూపీస్ ఇచ్చాడంటే ఇంకా ఎవ్రీ బాయ్ కూడా 3 రూపీస్. అంటే ఈ అబ్బాయి 3 రూపీస్, ఈ అబ్బాయి 3 రూపీస్, ఈ అబ్బాయి 3 రూపీసే. ఓకేనండి. అంటే టోటల్గా మనకి బాయ్స్ నుంచి ఎన్ని డబ్బులు కలెక్ట్ అయినట్టు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారండి, 4 ఇంటూ ఒక్కొక్కరు ఎంత ఇచ్చారండి, 3 రూపీస్. దట్ ఈక్వల్ టు 12 రూపీస్ ఇచ్చినట్టు. అంతేనండి.
ఓకే అండి, సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఓకే అండి, ఇప్పుడు గర్ల్స్ దగ్గరికి వద్దాం. ఈచ్ గర్ల్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్. సేమ్ క్వశ్చన్లో ఇచ్చినట్టు. అంటే ప్రతి అమ్మాయి ఎంత ఇచ్చారు అంటే నెంబర్ ఆఫ్ ది బాయ్స్ ఎంతమంది అయితే ఉన్నారో అన్ని డబ్బు ఇచ్చినట్టు అంతే. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత ఇచ్చారు అన్నది చూద్దాం. ఎంత ఇచ్చారండి, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 ఉన్నారు. అంటే ఈ అమ్మాయి 4 రూపీస్ ఇచ్చినట్టు. నెక్స్ట్ ఈ అమ్మాయి కూడా ఎంత ఇచ్చినట్టు అండి, 4 రూపీస్ ఇచ్చినట్టు. ఈ అమ్మాయి కూడా ఎంత ఇచ్చినట్టు అండి, 4 రూపీస్ ఇచ్చినట్టు. అంతే కదా. అంటే ఇప్పుడు టోటల్గా గర్ల్స్ నుంచి ఎంతమంది కరెక్ట్ అయిందంటే ఏం చెప్తావు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, 3 గర్ల్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఎంత ఇచ్చారు, 4 రూపీస్ ఇచ్చారు. అంటే 3 × 4 = ఎంతండి మనకి 12 రూపీస్ ఇచ్చినట్టు. ఓకేనండి, ఇదేనండి సేమ్ ఇదే టాపిక్ ఇక్కడ అప్లై చేస్తే. అంటే ఇక్కడ మనకి వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదో పెద్దదిగా కనబడతాయి. ఇక్కడ మన నెంబర్స్ కాబట్టి ఈజీగా అర్థం అవుద్ది అంతేనండి, అంతకన్నా ఏమీ లేదు. ఓకేనండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాశానండి, ఈచ్ బాయ్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ బాయ్ అంటే ప్రతి అబ్బాయి ఎంత ఇచ్చినట్టండి, నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఎంతమంది అయితే ఉన్నారో అన్ని డబ్బు ఇచ్చినట్టు. ఇంకో నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఎంతమంది, 60 - x, ఇంకో 60 - x రూపీస్ ఇచ్చినట్టు అంతే. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ది బాయ్స్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ అంటే క్లాస్లో ఉన్న అందరు అబ్బాయిలు కలిసి ఎంత మనీ ఇచ్చినట్టు. అంటే ఏం చేసామండి మనం, నెంబర్ ఆఫ్ ది బాయ్స్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఇందాక తీసుకున్న ప్రకారం 4 × ఒక్కొక్కరు ఎంత ఇచ్చారు, ఒక్కొక్క అబ్బాయి 3 రూపీస్. అంటే 4 × 3 సేమ్ ఇదేనండి. ఇంకో నెంబర్ ఆఫ్ ది బాయ్స్ ఇంటూ ఈచ్ బాయ్ ఒక్కొక్కరు ఎంత ఇచ్చారు అంతేనండి. ఓకేనండి, ఇక్కడ ఇది కూడా రాశాను, ఇది కూడా మీరు కూడా నోట్ చేసుకోండి. సో నెంబర్ ఆఫ్ ది బాయ్స్ అనేది ఎక్స్ ఉన్నారు. నెక్స్ట్ ఒక్కొక్కరు ఎంత ఇచ్చినట్టండి, ఒక్కొక్కరు ఈచ్ బాయ్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ ఇంకో 60 - x. అంటే టోటల్గా అబ్బాయి నుంచి కరెక్ట్ అయిన మనీ ఎంత, x × 60 - x రూపీస్ అంతే. ఓకేనండి, నెక్స్ట్ గర్ల్స్ దగ్గరికి వద్దాం. ఈచ్ గర్ల్ కంట్రిబ్యూటెడ్ రూపీ ఏంటి, ఎంత కంట్రిబ్యూట్ చేసినట్టు అంటే ఎంత ఇచ్చినట్టు, ఎంతమంది అయితే అబ్బాయిలు ఉన్నారో అంత ఇచ్చినట్టు. ఈచ్ గర్ల్ ఎంతమంది అబ్బాయిలు ఉన్నారండి, ఇంకో ఎక్స్. ఓకే, సో ఈచ్ గర్ల్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు x రూపీస్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కంట్రిబ్యూటెడ్ రూపీస్ అంటే టోటల్గా గర్ల్స్ అందరు కలిపి ఎంత డబ్బులు చందా ఇచ్చారు అంటే ఏం చేసామండి, సేమ్ ఇదే ఇక్కడలాగే నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఇంటూ ఈచ్ బాయ్ కంగారుగా రాస్తానండి, ఈచ్ గర్ల్. ఓకేనండి, సో నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఇంటూ ఈచ్ గర్ల్ కంట్రిబ్యూటెడ్ రూపీస్. ఈచ్ గర్ల్ అంటే సో నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ ఏమో 60 - x, ఈచ్ గర్ల్ ఒక్కొక్క ఎంత ఇచ్చినట్టండి x. సో టోటల్గా అమ్మాయి నుంచి ఎంతమంది కరెక్ట్ అయిందండి, 60 - x × x. చెప్పాలంటే ఇది ఒకటే, అవునా కాదండి. ఓకే, నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి పాయింట్ మీకు ఈ విధంగా క్లారిటీగా నోట్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడు చూసినా ఎగ్జామ్స్ ముందు చూసినా కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. ఓకే, ఇక్కడ దాకా బాగానే చేసిన తర్వాత ఇఫ్ ద టోటల్ మనీ దెన్ కలెక్టెడ్ వాజ్ 1600 అంటే టోటల్గా అబ్బాయిల దగ్గర నుంచి వచ్చిన మనీని అమ్మాయిల దగ్గర నుంచి వచ్చిన మనీని కలెక్ట్ చేస్తే రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చాయంట, 1600 రూపాయలు వచ్చినాయంట. అంటే గట్టిగానే ఇచ్చినట్టే కదా. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. గర్ల్స్ కూడా కనిపెట్టక్కర్లేదండి, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అంటే మనం సింపుల్గా ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి. సో మనం ఈక్వేషన్ గురి చేద్దామండి, ఇక్కడ రాసిస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్ మనీ కరెక్టెడ్ మనకి ఎంత ఇచ్చినట్టండి, 1600 అంటే క్వశ్చన్లో ఇచ్చినట్టు. టోటల్ మనీ కరెక్టెడ్ అంటే మనకి ఏంటండి, మనీ కరెక్టెడ్ ఫ్రమ్ ద బాయ్స్ ప్లస్ మనీ కరెక్టెడ్ ఫ్రమ్ ద గర్ల్స్ అంతే కదండి. సో మనీ కరెక్టెడ్ ఫ్రమ్ ద బాయ్స్ ప్లస్ మనీ కరెక్టెడ్ ఫ్రమ్ ద గర్ల్స్ ఈక్వల్ టు 1600 రూపీస్ వచ్చాయంట. సో మనకి ఇక్కడ మనీ కరెక్టెడ్ ఫ్రమ్ ద బాయ్స్ ఇందాక మీరు నోట్ చేసుకున్నారు కదండి, అది ఒకసారి చూస్తే x × 60 - x రూపీస్ ప్లస్ మనీ కరెక్టెడ్ ఫ్రమ్ ద గర్ల్స్ 60 - x × x రూపీస్ ఈక్వల్ టు 1600. నెక్స్ట్ ఇంటూ చేస్తే ఈ విధంగా. ఓకే, నేను మనం చాలాసార్లు ఇంటూ చేసాం అనుకోండి. x × 60 60x, x × x x² ప్లస్ 60 × x 60x, నెక్స్ట్ మైనస్ x × x -x² ఈక్వల్ టు 1600 అంతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, -x² -x², ఇంకో -2x². నెక్స్ట్ 60x 60x ఎంత అవుతుందండి, ఇంకో 120x. ఈ ప్లస్ 1600 ఇటుపక్క తీసుకొచ్చేసానండి, -1600 ఈక్వల్ టు 0. ఓకే, నాకు x² టైంకి మైనస్ ఉన్న ఇష్టం లేదు, నాకు నచ్చలేదు అంటే ఏం చేస్తాం మనం, మైనస్తో 2 సైడ్స్ ఇంటూ చేస్తాం అంతే కదండి. అంటే ఈ విధంగా అంతే కదండి. సో ఇప్పుడు మైనస్తో ఇంటూ చేసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x², మైనస్ ఇంటూ ప్లస్ మైనస్
120x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1600 ఈక్వల్ టు మైనస్ ఇంటూ జీరో మైనస్ జీరో వేస్తారేమో, మీ ఇష్టం వేసుకున్నా పర్లేదు, మైనస్ జీరో అన్నా కూడా జీరో కదండి. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే 2x² మైనస్ 2 ఇంటూ 60 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 800 ఈక్వల్ టు 0. అదేంటి 2తో ఎందుకు ఇంటూ చేసాక రాసామంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 3 నెంబర్స్ కానీ మనం 2 కామన్ తీసుకొచ్చండి, ఎందుకంటే 3 ఈవెన్ నెంబర్స్ కాబట్టి. సో ఇక్కడ కామన్ తీసుకోవడం కోసం నేను ఈ విధంగా మీకు అర్థం అవడం కోసం రాశానండి. ఇప్పుడు ఈ 3 టైమ్స్ వచ్చి 2 కామన్ తీసినట్టయితే ఇంకేముంటుందండి, x² మైనస్ ఇంకేముంటుందండి ఇక్కడ 60x ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 ఇంటూ చేస్తుందండి, ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది, అంటే x² మైనస్ 60x ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి. సో ఇది మనకి, దీనికి ఇప్పుడు మనం రూట్స్ కనిపెట్టి ఎక్స్ వాల్యూ కనిపెట్టాలండి. నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనికి రూట్స్ అనేది కనిపెడదాము. x² మైనస్ 60x ప్లస్ 800 అండి. అయితే మనం నార్మల్ ప్రాసెస్గా ఈ విధంగా చేసాము, అంటే నేను బేసిక్గా చేసుకున్నాను బాగా చెప్పానండి. మనం యాక్చువల్గా ఏం తీసుకుంటామండి, దీంతో దీన్ని ఇంటూ చేస్తాము, 800 రెండు నెంబర్స్ తీసుకుంటాము, అంతే కదండి. ఆ రెండు నెంబర్స్ని ప్లస్ చేసినా మైనస్ చేసినా, అంటే ప్లస్ చేసినా మైనస్ చేసినా, లేదు రెండింటికి సింబల్స్ మార్చినా ఇది రావాలి, ఈ మధ్య టర్మ్ రావాలి. నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ చేస్తే పైది రావాలి. ఆ రెండు నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలండి ర్యాండమ్గా, ఎందుకంటే బాగా పెద్దవి కదా. ఇప్పుడు సపోజ్ చిన్నవి ఉన్నాయి అనుకోండి, సపోజ్ x² ప్లస్ 5x మైనస్ 6 ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీంతో దీన్ని ఇంటూ చేసి మనం ఫ్యాక్టర్స్ ఈజీగా రాసుకోవచ్చు. పెద్దవి ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ రాసేటప్పటికి మనకి సగం ఎగ్జామ్ అయిపోద్ది. ఓకేనండి. సో ఒకసారి ర్యాండమ్గా ఆలోచించండి. 60 రావాలి, 60 వచ్చేగా మనకి ఏ నెంబర్స్ ఉంటాయండి, 40 20 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఆలోచిద్దాం, 40 20 60 ఓకే ఇక్కడ -60 కావాలనుకోండి, పోనీ ఈ రెండింటికి సింబల్స్ మార్చాం అనుకోండి, -40 -20 -60 ఓకే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇంటూ చేస్తేనేమో ఇది రావాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 40 ఇంటూ 20 800 అంతే కదండి. సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఈజీ మనకు తెలిసిపోతాయండి. ఓకేనండి. మీకు తెలియాలి అంటే మీరు ప్రాక్టీస్ చేశారు లేదా మీకు అక్కడే తెలుస్తుంది. ఓకేనండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ నెంబర్ సెలెక్ట్ అవుతున్నాయి, ఒకవేళ ఇది అవ్వలేదు అనుకోండి, అలా కొంచెం చెక్ చేసుకుంటాం, ఒక 5 6 7 ఏదో ఒక 10 చెక్ చేసుకుంటాం, ఏది సాటిస్ఫై అయితే వేసుకుంటాం, తప్పదు కదండి. 4 మార్క్స్. సో x² మైనస్ 60xని -40x ఇంక రాసేస్తాను. నెక్స్ట్ ఇందుగురించి ఏది కామన్ వస్తుందని మనకి x కామన్ వస్తుంది, అంటే x - 40, ఇక్కడ కూడా x - 40 రాసుకోండి. ఇప్పుడు మధ్యలో నెంబర్ని అడ్జస్ట్ చేద్దాం, కంపల్సరీగా 20 ఉండాలి, 20 ఇంటూ x 20x 20 ఇంటూ 40 800 ప్లస్ మైనస్ లేదు, పోనీ ప్లస్ పెట్టేసో ఒకసారి ఇంటూ చేసుకుని చూసుకో, పైది వస్తుందా రావట్లేదు కాబట్టి ఇంకేంటి మైనసే పెట్టాలి. సో ఈక్వల్ టు 0. 2 సార్లు ఉన్నది ఒకసారి రాసుకోమని చెప్పానండి, అంటే అది కామన్ తీయడం యాక్చువల్గా, అంటే 2 సార్లు ఉన్నది ఒకసారి రాసుకోవడం చెప్పకూడదు, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను అలా చెప్పాను అంతే. ఓకేనండి. తర్వాత ఏంటి, x - 40 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x - 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 40 ఆర్ x ఈక్వల్ టు 20. ఇక్కడ మనకి 2x వాల్యూస్ మనకి సాటిస్ఫై చేస్తాయండి, అంటే 2x వాల్యూస్ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇఫ్ x ఈక్వల్ టు 40, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సే కాబట్టి మనం ఫస్ట్ అనుకున్నది 40 బాయ్స్ ఉన్నట్టు. ఓకేనండి. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఎంతమంది ఉంటారండి, 60 నుంచి 40 తీసేస్తే 20. ఇది అవసరం లేదు, అది మామూలుగా రాస్తాను అంతే. ఇఫ్ x ఈక్వల్ టు 20, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 20 అంతే కదా. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 40. 60 - 20 అంటే 40. ఓకే, ఇది రాసిన కరెక్టే. అంటే 2 రాయాలండి, ఇక్కడ 2 మనకి సాటిస్ఫై అయినప్పుడు 2 రాయాలి, ఒకటి సాటిస్ఫై అయితే ఒకటే రాస్తాం. ఇప్పుడు సరదాగా చెక్ చేసుకుందామండి. అబ్బాయిలు 40 మెంబర్స్ ఉన్నారు, సరదాగా అసలు మనీ వస్తుందా లేదో చూద్దామని. అమ్మాయిలు ఏమో 20 మెంబర్స్ ఉన్నారు. సో అబ్బాయిలు ఎంత డబ్బు ఇచ్చారనేది చూద్దాం మనం. ఓకేనండి. సరదాగా ఒక్కొక్క అబ్బాయి ఎంత ఇచ్చినట్టు అండి, ఎంతమంది అమ్మాయిలు అయితే ఉన్నారో అంత ఇచ్చినట్టు. 20 మెంబర్స్ ఉన్నారు అంటే ఒక్కొక్క అబ్బాయి 20 రూపీస్ ఇచ్చినట్టు. 40 మంది అబ్బాయిలు ఉన్నారు అంటే టోటల్గా ఎంత రూపీస్ ఇచ్చినట్టు అండి, 40 ఇంటూ 20. సో 40 ఇంటూ 20 అంటే ఎంత మనకి 800. సో అంటే టోటల్గా అబ్బాయి నుంచి కరెక్ట్ అయిన మనీ ఇది. ఇప్పుడు అమ్మాయి, ఒక్కొక్క అమ్మాయి ఎంత ఇచ్చినట్టండి, అబ్బాయికి ఎంతమంది అయితే ఉన్నారో అంత మనీ ఇచ్చినట్టు. అబ్బాయికి ఎంతమంది ఉన్నారండి 40, అంటే ఒక్కొక్క అమ్మాయి 40 రూపీస్ ఇచ్చినట్టు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు 20,
అంటే 20 అంటే 800 అంటే టోటల్గా కరెక్ట్ అయిన మనీ చూడండి 800 + 800 1600. ఓకే మనం చేసేసాం కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.